తెలంగాణలో బీసీ బిల్లు ఆమోదంపై గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో పాస్ అయిన 42% బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని తేలింది. రిజర్వేషన్లపై ఇంకా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా పెండింగ్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లు ఉంది. అయితే పలు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొంది. విలీనం చేస్తూ వచ్చిన జీవోను బీసీ బిల్లు అనుకొని కొన్ని మీడియా సంస్థలు వార్తల్ని ప్రసారం చేశాయి. తెలంగాణలో బీసీ బిల్లు ఆమోదంపై గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో పాస్ అయిన 42% బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని తేలింది. రిజర్వేషన్లపై ఇంకా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా పెండింగ్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఉంది. అయితే పలు పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొంది. విలీనం చేస్తూ వచ్చిన జీవోను బీసీ బిల్లు అనుకుని కొన్ని మీడియా సంస్థలు వార్తల్ని ప్రసారం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, అయితే కొద్దిసేపటి క్రితం గవర్నర్ కార్యాలయం నుంచి అయితే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం బిల్లుపై గవర్నర్ సంతకం చేశారని చెప్పేసి మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. మనం ఏదైతే గత నెల 29-30వ తేదీలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి ఏదైతే సవరణ చేసేందుకు అలాగే జీవో తీసుకొచ్చేందుకు అసెంబ్లీ ఎక్టివ్ తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి పంపింది. అఖిలపక్షం కూడా పోయింది. సో దీనిపై ఇంకా వెయిటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో అయితే గవర్నర్ కార్యాలయం నుంచి ఇది ఆమోదం పొందిందని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరగడం, దీన్ని ఫేక్ న్యూస్ అని చెప్పేసినటువంటి సందర్భం ఉంది. అంతేకాదు INPR ముఖ్యమైనటువంటి వాట్సాప్ గ్రూప్ లో కూడా గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపినటువంటి వార్త పూర్తిగా అవాస్తవం అని తేలింది. ఏది ఏమైనప్పుడు కూడా మనం చూస్తున్నాం, తెలంగాణ పంచాయతీ చట్టంలో ఉన్నటువంటి 2025 సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం చిన్నగారం మున్సిపాలిటీ ఏర్పాటు, ఇస్లాపూర్ మున్సిపాలిటీ ఏర్పాటు, అలాగే నల్గొండ జిల్లాలోని ఒక గ్రామానికి సంబంధించినటువంటి దానిపైన గవర్నర్ సంతకం చేశారు. కానీ స్థానిక సంస్థలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన ఎటువంటి సంతకం చేయలేదు. 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన గవర్నర్ కార్యాలయం ఇంతవరకు దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం జరగడం కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఒక రకమైనటువంటి గందరగోళం కూడా నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్, థ్యాంక్ యూ.